ఫ్రెండ్స్, వెల్కమ్ టు deekshithtech యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. సో ఈ 2020లో మీరు అనుకునేదాన్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను. సో అలానే ఈరోజు మనకు ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే మన తెలుగు యూట్యూబర్ అయిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మనకి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. సో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మీరందరూ ఇంతవరకు సో నేను ప్రసాద్ అన్నకి నా ఛానల్ తరపు నుంచి కంగ్రెస్ అయితే చెప్తున్నాను. అలానే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఒక యూస్ఫుల్ టాపిక్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. సో అయితే నేను చెప్పబోయే అప్లికేషన్ వచ్చేసి ఆల్ సోషల్ మీడియా ఇన్ వన్ అని. సో ఫ్రెండ్స్, మనకి తెలుసు, మనము సోషల్ మీడియాలో చాలామంది ఫాలో అవుతుంటాము. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్, అమెజాన్ అలానే ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఇవన్నిటిని మనం డౌన్లోడ్ చేయాలంటే మన దాంట్లో స్పేస్ అనేది సరిపోదు. కాకపోతే నేను చెప్పబోయే ఒక యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇవన్నీ మీకు ఒక దాంట్లో వస్తాయి. ఈ యాప్ వచ్చేసి జస్ట్ మీకు 2 MB ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో ఉంటుంది. నేను ఈ యాప్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదైతే అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఇది ఓపెన్ చేయగానే మీకు చూడొచ్చు, ఇక్కడ గూగుల్ ఉంది, ఫేస్బుక్, మెసెంజర్, చాలా యాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇలా మీకు ఏదంటే అది ఓపెన్ చేసేసి సో అందులో మీరు లాగిన్ కావచ్చు. ఇలా ఈజీగా మీకు ఎంబీ అనేది స్పేస్ అనేది తక్కువ అవుతుంది. దానివల్ల మీకు స్పేస్ తక్కువ అవడం వల్ల ర్యామ్ కొంచెం తగ్గి మీకు స్పీడ్ అనేది పెరుగుతుంటుంది. సో ఈ యాప్ అనేది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైతే స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుందో వాళ్ళని ర్యామ్ చాలా తక్కువ ఉంది, యాప్స్ అని వాడాలనుకుంటారు కానీ అది వాళ్ళకి హ్యాంగ్ అవుతాయి అనుకుంటున్నారు, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ యాప్ అనేది అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ యాప్ కనుక నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలుపగలరు. అలానే ఫస్ట్ మా ఛానల్కి వచ్చినట్టయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది. సో అప్పుడు నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఒక చిన్న వీడియో మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో నుంచి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ జై హింద్.